మకర రాశి వారికి ఆగస్టు 20 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మరి ఆ స్త్రీ ఎవరు? రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, ఆర్థిక పరంగా, దాంపత్య జీవితం పరంగా, వైవాహిక జీవితం పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఎలాంటి పూజలు, ఎలాంటి దానాలు, ఎలాంటి పరిహారాలు చేయడం వలన మీకు రేపటి రోజున శుభప్రదం అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఇది భూమి తత్వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అంటే మకర రాశి వారు ఏ నక్షత్రాలు పుట్టిన వారుగా ఉంటారంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4వ పాదం మొత్తం, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారిగా పరిగణించబడతారు. మకర రాశి వారి మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కష్టపడి పనిచేసే స్వభావాన్ని ఉంటారండి. మకర రాశి వారు కష్టపడకుండా ఎదగరనమాట. సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓర్పుతో నెమ్మదిగా ముందుకు వెళ్తారు. పట్టుదల కలవారు. ఒకసారి నిర్ణయించుకున్న పని తప్పకుండా పూర్తి చేస్తారు. నియమ నిష్టలతో ఉండేవారనమాట. క్రమశిక్షణ, క్రమబద్ధత వీరి లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. సీరియస్ నేచర్. కొన్నిసార్లు వీరంతా సీరియస్గా ఉండడంతో ఇతరులతో కఠినంగా అనిపించవచ్చండి. ప్రతిష్టను ముఖ్యంగా భావించేవారు. సమాజంలో గౌరవం పొందాలని కోరుకుంటారనమాట. బాధ్యతాయుతంగా ఉండేవారని కూడా చెప్పుకోవచ్చు. ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ మైండ్ అంటారు కదా, అలా ఎప్పుడు కూడా అంటే కలలు కన్న వాస్తవంలో సాధ్యమయ్యే వాటిపై దృష్టి పెడతారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మకర రాశి వారు కష్టానికి భయపడి ఉండేలాగా ఉండరనమాట. కష్టాన్ని భయపడని వారు. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడమే వారి బలం. వీరి సమాజంలో ఒక స్థానం సంపాదించుకోవడానికి కష్టపడతారు. చివరికి విజయం తప్పకుండా సాధిస్తారు. మకర రాశి వారికి ఆగస్టు 20 బుధవారం రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. గతంలో పెట్టుబడి పెట్టిన ఒక పనిలోకి కొంత లాభం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కానీ కొత్తగా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల పరిచయం కావడం, చిన్న లాభాలు రావడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు చిన్న బోనస్ లేదా అదనపు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తలు వచ్చేసి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలండి. స్నేహితులు లేదా బంధువుల కోసం చేసిన ఆర్థిక సహాయంపై జాగ్రత్త వహించాలి. ఈ రోజున పెద్ద మొత్తంలో అప్పులు చేయడం మేలు కాదని సూచనలు అయితే ఉన్నాయన్నమాట. రేపు బుధవారం కాబట్టి గణపతి పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే పచ్చ పెసులు అంటే గ్రీన్ మూంగ్ దాల్ అంటాం కదా, వాటిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు తేలికవుతాయి. ఇంట్లో పెద్దలకు గౌరవం చూపితే అనుకోని లాభం తప్పకుండా వస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ ఫలితాల గురించి రేపటి రోజున కార్యాలయంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయండి. సీనియర్ అధికారులు లేదా మేనేజర్ నుండి ప్రశంసలు రావచ్చు. కొత్త పనులకు స్వీకరించడానికి శక్తి మరియు ఉత్సాహం ఉంటుంది. సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్ చాలా అవసరం అండి. సహోద్యోగులతో తారసపాటిగా వ్యవహరించకండి. చిన్న అపార్థాలు రాకుండా చూడాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు వివరాలను బాగా పరిశీలించండి. ప్రగతి సూచనలు. కొంత టాస్క్ లేదా ప్రాజెక్టు మీకు అభివృద్ధి అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా అంటే ఈ ఆగస్టు 20 బుధవారం రోజు ఉద్యోగంలో నూతన అవకాశాలు, ప్రగతి, సీనియర్ ప్రశంసలు లభించే రోజు అనమాట. కానీ సహోద్యోగులతో సున్నితంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అలాగే కెరీర్ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు నవీన అవకాశాలు ఈ కెరీర్ను ముందుకు తీసుకెళ్తాయండి. సీనియర్ అధికారి లేదా మెంటర్ ద్వారా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, అసైన్మెంట్ సమయానికి పూర్తి చేయడం ద్వారా పరిశీలనలో ఉన్నవారికి గుర్తింపు పొందుతారు. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివరాలను పరిశీలించండి. లోపాలు రాకుండా చూసుకోండి. సహోద్యోగులు లేదా బంధువులతో వివాదాలు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి. అలాగే కొంతకాలంగా నిర్లక్ష్యంగా ఉన్న పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. కెరీర్లో స్థిరత్వం, భవిష్యత్తులో పురోగతి కోసం ఈ రోజును ఉపయోగించవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఆరోగ్య ఫలితాల గురించి తెలుసుకుందాం. సాధారణ ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్ద సమస్యలు తక్కువగా ఉంటాయి. అయితే కొంత తలనొప్పి, అలసట, ఒత్తిడి ఉండవచ్చు. కంటి సమస్యలు, కాలు నొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చని సూచనలు అయితే ఉన్నాయి. రోజులో సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాణంగా ఆహారం, తేలికపాటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఉదయం ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయడం మానసిక శక్తిని పెంచుతుందండి. అలాగే కొన్ని సజెషన్స్ అనమాట. గాలి సంబంధిత సమస్యలు అంటే ఆస్తమా కానీ అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగడం, సంతులితమైన ఆహారం, తక్కువ స్ట్రెస్ మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మకర రాశి వారికి ఆలస్యమైన అలసట, తలనొప్పి, లేత సమస్యలు
తప్ప ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉంటుంది. విశ్రాంతి, ప్రాణాయామం, సరిగ్గా ఆహారం తీసుకోవడం ముఖ్యంగా ఉంటుందన్నమాట రేపటి రోజున. అలాగే వృత్తి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు నూతన ప్రాజెక్టులు, బాధ్యతలు అందవచ్చండి. వృత్తి లేదా ఉద్యోగంలో తీసుకునే నిర్ణయాలు వాస్తవికంగా ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. పై అధికారుల నుండి సానుకూల ఫీడ్బ్యాక్ రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, భాగస్వాములు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు వివరాల పరిశీలన చేయడం చాలా మంచిది. కొన్ని చిన్న లాభాలు ఈరోజు పొందవచ్చు అనమాట. అనవసర రిస్క్ తీసుకోవడం వదిలేయండి. సహ వ్యవహారాలలో సున్నితంగా ఉండండి. చిన్న అపార్థాలు రాకుండా చూడండి. డబ్బు సంబంధమైన నిర్ణయాల్లో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. అలాగే రేపటి రోజున వైవాహిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సహకారం, ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా సున్నితంగా వ్యవహరించడం ద్వారా అవి తొలగిపోతాయండి. ఒకరినొకరు చెప్పుకోలేకపోయినా గుండెలో భావాలు అర్థమవుతాయన్నమాట. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంచేందుకు ప్లాన్ చేసిన చిన్న కుటుంబ సమావేశం ఉపయోగకరం. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా మంచి సలహాలు, సూచనలు అయితే వస్తాయండి. డేటింగ్ లేదా ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి స్పష్టత, నమ్మకం పెరుగుతుంది. ఈరోజు చిన్న ఆనందకర సందర్భాలు, సంతోషకర వార్తలు కుటుంబంలో వస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా మీలో ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు. ప్రేమ ఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల్లో స్పష్టత మరియు నమ్మకం పెరుగుతుంది. సింగిల్ వారు కొత్త పరిచయాల ద్వారా సానుకూల అనుబంధాలు ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉన్న జంటలకు చిన్న అపార్థాలు ఉన్నా సున్నితంగా వ్యవహరించడం ద్వారా అవి తొలగిపోతాయి. మీ ప్రేమ సంబంధాల్లో మహత్యపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవడానికి శాంతియుతంగా ఆలోచనతో వ్యవహరించాలి. చిన్న వర్తకలు, మాటలు, గందరగోళాలు జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఫోన్ మెసేజ్లు లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా సానుకూల సమాచారం రావచ్చు. అలాగే ఒకరి మనసును మరింత బలంగా అర్థం చేసుకోవడానికి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడం చాలా మంచిది. ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున కొన్ని పూజలను చేయడం వల్ల ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు. బుధుడు పూజ. బుధవారం ఉదయాన్నే బుధగ్రహ దేవుడికి పూజ చేయడం మంచిది. గోరువెచ్చని నెయ్యి దీపం, పచ్చి పూలతో పూజ చేయండి. అలాగే విష్ణు పూజ, గణపతి పూజ. కొత్త పనులు ప్రారంభించే ముందు విష్ణు లేదా గణపతి పూజ చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం జపించడం, గణపతి అష్టోత్తర శతనామావళి జపం చేయడం ఉత్తమం. అలాగే రేపటి రోజున శనగలు, పసుపు, కూరగాయలు వంటివి పేదలకు, భక్తులకు దానం చేయండి. విద్యార్థులకు నోట్బుక్, పెన్సిల్, విద్యా సామాగ్రి ఇవ్వడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృద్ధులకు, పేదల కోసం భోజనం, అన్నదానం చేయడం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలకు గౌరవం, నమస్కారం చేయడం. పితృపూజ. తులసి ఆకు లేదా పితృల కోసం ప్రత్యేక సమర్పణ. బుధగ్రహ శాంతి కోసం నీలరత్నం ధరించడం లేదా జ్యోతిష్యుని సలహా ప్రకారం ధరించడం చాలా ముఖ్యం. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, నీలం. కలిసి వచ్చే శుభ సంఖ్యలు 5, 14. శుభ సమయం ఉదయం 9:30 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు. ఈ యొక్క మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఏదో ఒక ఆశ్చర్యకరమైన ఊహించని సంఘటన జరగబోతుంది. ముందుగానే చెప్పలేం, కానీ మీరు తెలుసుకున్న వెంటనే మీ ముఖంలో షాక్ అనేది, అంటే హర్షం, ఆశ్చర్యం అనేది కలిసి వస్తాయన్నమాట. కాబట్టి రేపు ఒకే ఒక్క చిన్న సంభాషణ లేదా చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చే శక్తిని తీసుకొని వస్తుంది. ఈ ఘటనా సందర్భాన్ని మర్చిపోకండి, గమనించండి, ఆనందంగా స్వీకరించండి. రేపటి రోజున తప్పకుండా మీరు ఊహించని విధంగా పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న నిర్ణయం, ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఇవన్నీ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయన్నమాట. కుటుంబంలో, ప్రేమ సంబంధాల, ఉద్యోగంలో లేదా ఆర్థికంగా అనుకున్న ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపు దూరంగా ఉండకండి, గమనించండి. ప్రతి చిన్న సంకేతం, ప్రతి చిన్న సందేశం అన్నీ మీకు మార్గదర్శకంగా ఉంటాయి. రేపు జరిగేది మీరు చూసిన వెంటనే ఆశ్చర్యానికి లోనవుతారు. తప్పకుండా చూడండి. ఇది మీ జీవితానికి ఒక కొత్త దిక్కు చూపించే రోజని కూడా చెప్పుకోవచ్చు. బుధ గ్రహం జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధవారం శక్తివంతంగా ఉంటుంది. గోరువెచ్చటి నెయ్యి దీపం వెలిగించి పచ్చి పూలతో బుధుడి పూజ చేయండి. అలాగే ఓం బుధాయ నమః అని 108 సార్లు జపించండి. వ్యాపారం, ఉద్యోగం, విజ్ఞానం, కమ్యూనికేషన్స్, ఆర్థికంలో శ్రేయస్సు కలుగుతుంది. కొత్త పనులు ప్రారంభించే ముందు విష్ణు లేదా గణపతి పూజ చేయడం మంచిది. గణపతి అష్టోత్తర శతనామావళి జపం చేయడం, విష్ణు సహస్ర పారాయణం చేయడం ఫలప్రదం. అడ్డంకులు తొలగిపోవడం, సమస్యల పరిష్కారం, అలాగే సుఖశాంతి కలుగుతుంది. సత్యనారాయణ స్వామి పూజ. కుటుంబంలో శాంతి, సమృద్ధి, సౌభాగ్యం కోసం ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు. కావాలంటే కుటుంబ సభ్యులందరితో కలిసి పూజ చేయడం చాలా శ్రేయస్కరం. ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం. రాత్రి సమయం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య. ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తులు, పాపాల శాంతి తప్పకుండా తొలగిపోతుందన్నమాట. రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ పూజలు చేస్తే, అంటే బుధగ్రహ పూజ, విష్ణు గణపతి పూజ, సత్యనారాయణ స్వామి పూజ, తులసి దీపం వెలిగించడం, పితృపూజ లేదా దానం. ఈ పూజలు చేస్తే ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, ప్రేమ, శ్రేయస్సు అన్ని రంగాలు బలపడుతుంది.
చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా తప్పకుండా చోటు చేసుకుంటున్నాయి. ఈ పూర్తి అంశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.